దోషి అనేటువంటిది ప్రభుత్వం చెబుతున్నటువంటిది, లేకపోతే బయట నుంచి మన లాంటి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి విశ్లేషణలు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఏసీబీ ఎంక్వైరీ చేసింది. ఏసీబీ ఎంక్వైరీ చేసి ప్రాథమిక దర్యాప్తు ఈ పాత్ర రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారి పాత్ర ఉందనే అభిప్రాయానికి వచ్చిన తర్వాత గవర్నర్ కు పర్మిషన్ కోసం రాసినారు. గవర్నర్ అన్ని ఆలోచించి న్యాయ సూత్రాలకు సంబంధించినటువంటి వాటి సలహాలు తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చినాడు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ కేసులో ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటిది కాళేశ్వర కేసు చెప్తారు, విద్యుత్ కొనుగోలు చెప్తారు, మన శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి శాఖకు సంబంధించినటువంటి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించినటువంటి చెప్తారు, రకరకాలు చెప్తున్నారు. కానీ నయీం కేసు ఎటు పోయిందో తెలియదు. ఏ ఒక్క కేసులో అయినా ఇంతవరకు ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత టిఆర్ఎస్ ప్రభుత్వం మీద, మంత్రుల మీద, అధికారుల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎక్కడ కూడా ముందు చర్యలు మాత్రం తీసుకోలేదు. ప్రచారం చేస్తున్నారు రోజు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ కేసులో, ఈ కార్ రేసింగ్ కేసులో మన కేటీఆర్ గారు స్పష్టంగా దోషి. ఎందుకు దోషి అనేది నేను చెప్తాను చూడండి. 55 కోట్లు చెల్లించినాడు. చెల్లించడానికి, ఇది గవర్నమెంట్ కు సంబంధించిన డబ్బు చెల్లించడానికి, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏర్పాట్లు చేయబడిందో దానికి ముందు అనుమతి ఉంటది. ఏది ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేటువంటిది. ఊరికే ఆ ఉన్న ఫలంగా డబ్బులు చెల్లించేటప్పుడు హెచ్ఎండిఏకి చెల్లించినారా, అక్కడి నుంచి చెల్లించినట్టు కాదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికకు సంబంధించినటువంటి ఆ ఫైల్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సంతకం చేసి ఉండాలా. ఒకవేళ అలా జరిగిందా? జరగలేదు. 55 కోట్లు చెల్లించినారు. 55 కోట్లు హెచ్ఎండిఏ డబ్బులు వాడుకున్నారు. హెచ్ఎండిఏకు మున్సిపల్ శాఖ మంత్రి దాని ఇన్ఛార్జు. అదొక డిపార్ట్మెంటు, ఇదొక డిపార్ట్మెంటు. ఇప్పుడు సాధారణంగా మనకు కనపడేది ఏంటంటే, బడ్జెట్ లో ఒక డిపార్ట్మెంట్ కు సపోజ్ విద్యాశాఖ కొన్ని కోట్లు కేటాయించినారు. దాంట్లో 10 కోట్ల వరకు గౌరవ మంత్రి గారు నిర్ణయం ఆల్రెడీ కేటాయించబడ్డది కాబట్టి నిర్ణయాలు ఇండిపెండెంట్ గా చేయొచ్చు. ఇవాళ రేపట్లో నేను చూసినంత వరకు, గత గవర్నమెంట్ లో నేను చాలా ఫైళ్లు చూసినాను కాబట్టి, ఆదానికి కూడా గవర్నమెంట్ లో ఒకవేళ కేటాయించినప్పుడు కూడా తిరిగి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవడం ఫైల్ మీద అనేటువంటిది ఒక పరిస్థితి గత ప్రభుత్వాల్లో కానీ, కాంగ్రెస్ పీరియడ్ లో కానీ, నేను చూసినట్టు తెలుగుదేశంలో కానీ జరిగినటువంటి ప్రాక్టికల్ గా నాకు ఉండేటువంటి అనుభవం. ఇప్పుడు ఏం జరిగింది? 10 కోట్లకు మించినటువంటి దానికి క్యాబినెట్ బిజినెస్ ప్రొసీజర్ రూల్స్ ఉంటాయండి, ఫైనాన్షియల్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ను అతిక్రమించినాడు కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. తనకు తానుగా నిర్ణయం చేయడానికి వీల్లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలా, సీఎం సంతకం ఉండాలా, అది ఏది లేకుండా, అది కూడా ఎన్నికల నియమావళిలో ఉన్నప్పుడు ఏం తొందర వచ్చింది, ఏం ఇంట్రెస్ట్ ఉంది? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కేటీఆర్ గారు అన్ని రూల్స్ ను తుంగలో దొక్కి విదేశీ మార్గ ద్రవ్యాల్లో చెల్లించడం జరిగింది ఏదైతే ఉందో అది చాలా నేరము. ఫెరాకు సంబంధించిన, ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ కు సంబంధించినటువంటి అంశం కాబట్టి అతన్ని ఆ కేసు రేవంత్ రెడ్డి గారు తాను పరిశీలించకుండా దీనికి ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు పంపించాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఒక లెటర్ రాయలేదు. ఆయన రాయకుండానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పేపర్ లో వస్తున్నటువంటి సుమోటోగా ఎంటర్ అయింది. వాళ్ళ రమ్మనేది 3వ తారీఖు నాడు రమ్మనేటువంటి మాట మనం అందరం చూస్తున్నటువంటిది. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటక ప్రక్రియలో, డ్రామాలలో ఇది ఒక పెద్ద చరిత్ర, ఇదో అంకం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఉద్యోగస్తుడు డబ్బు తీసుకున్నప్పుడు ఆఫీసులో ఎంబడే 2 గంటలకు తీసుకుంటే 4 గంటలకు అరెస్ట్ చేసేసి, అప్పుడే అరెస్ట్ చేసి ప్రూఫ్ చూపించి జైలుకు, కస్టడీకి పంపిస్తారు. మీరు గవర్నర్ గారు అనుమతి వచ్చిన తర్వాత ఎందుకు ప్రాథమిక సూత్రాలు, అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నప్పుడు మరి కేటీఆర్ ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకు పంపించలేదు? టైం ఇచ్చినారు. ఇప్పుడు కోర్టులో మీరు చెప్తున్నటువంటిది నవ్వులాటకి ఏంటంటే, 3 పార్టీలను చేసినారు ఆ కేసులో. ఏది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకటి కేటీఆర్ మొదటి ముద్దాయి, అరవింద్ కుమార్ గారు ఆయన రెండో ఆయన, నెక్స్ట్ హెచ్ఎండిఏ సంబంధించినటువంటి ఇంజనీరు ఆయన 3. ఎందుకు నేను అడుగుతున్నది వల్ల, ఎందుకు ఆ కంపెనీని ఎందుకు రెఫరెన్స్ లో తీసుకోలేదు? 4వ వ్యక్తి కిందనో, 2వ వ్యక్తి కిందనో, 2వ సంస్థ కిందనో ఎందుకు తీసుకోలేదని నేను నేరుగా అడుగుతున్నాను. ఏ సంస్థకైతే డబ్బులు బదలాయించినారో ఆ సంస్థను వదిలేసి ఇంత ప్రాథమిక న్యాయసూత్రం చిన్నపిల్లాడు చెప్పినటువంటి అంశం, అర్థమైనటువంటి దాన్ని పక్కకు పెట్టిరంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల ప్రచారం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకుని దాన్ని ఆ రకంగా సర్దుబాటు చేసుకునేటువంటి రాజకీయాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజలకు అర్థమైనటువంటిది. నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, ఎందుకు చేయలేదు ఆ కంపెనీ? ఇవాళ హైకోర్టులో అడ్వకేట్, బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్, కేటీఆర్ యొక్క అడ్వకేట్ చెప్పింది అదే కదా. ఉండదు అనేది ఎక్కడన్నా ఏ సంస్థకు చేరిందో? కాబట్టి నేను చెప్తున్నటువంటిది ఏమిటి, అన్ని రకాల రూల్స్ ను తుంగలో దొక్కి కేటీఆర్ గారు చేసినటువంటి ఒక ఆర్థిక నేరం ఇది. దీని వెంటనే ఆ రోజే గవర్నర్ గారి నుంచి వచ్చి అరెస్ట్ చేసి కస్టడీకి పంపించి ఎంక్వైరీ చేయాలా. మీరు మామూలుగా ఉద్యోగస్తులను చేస్తున్నా ఎందుకు చేయలేదు? రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ 2 పార్టీలకు అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి ఇది మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి దీంట్లో పేరుకు ప్రచారాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క కేసులో అయినా, సంవత్సరమైనటువంటి కేసు లోపల ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో కాంగ్రెస్ ముందు పడలేదు, ముందు చేసే కార్యక్రమాలు లేవు. ఇది వాళ్ళకి తెలుసు,
వీళ్ళకి తెలుసు. పైగా ఏమంటారు, ఓకే, సతీష్ గారు. బీజేపీ పార్టీ గతంలో కూడా కేసీఆర్ కవిత మీద మాకు బీజేపీ సానుభూతి ఉంది అనుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థ చేయాల్సిన కార్యక్రమాలు చేసినవి. కాబట్టి ఇవాళ కూడా ఈడీ వాళ్ళు చెప్పకున్నా, నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, ఈడీ కేసును ఎవరు చేయాలండి? మనీ లాండరింగ్ కేసు ఎవరు చూడాలండి? మీరు ఎందుకు చేయలేదు? కాబట్టి ఆ బీజేపీ పార్టీకి ఒకవేళ అవకాశం వచ్చినట్టయితే చట్ట